ఓ రెండేళ్ల క్రితం సంగతి. విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో ఓ సినిమా విడుదలైంది. ఆ సినిమాలో అతనికి కాసమ్మాళ్ అన్న ఓ నటి తల్లిగా నటించింది. ఎంతో న్యాచురల్ గా ఆమె చేసిన నటన తమిళ సినిమా క్రిటిక్ల ప్రశంసలు అందుకుంది. దురదృష్టవశాత్తు ఆమె మరణించింది. కన్న కొడుకు చేతిలోనే దారుణంగా చంపబడింది. ఇంతకీ ఆమె ఏం చేసింది? ఆ మర్డర్ ఎందుకు జరిగింది? సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బీలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. ఇదిగో ఇక్కడ స్వచ్ఛమైన చిరునవ్వులు చిందిస్తున్న ఈ పెద్దావిడ పేరు కాసమ్మాళ్. పొట్టకూటి కోసం ఓ ఎక్స్ట్రా నటిగా తమిళ రంగంలోకి ఎంటర్ అయిన ఈమెకు అనుకోకుండా కడైసి వివాసాయి అనే సినిమాలో సాక్షాత్తు విజయ్ సేతుపతి తల్లిగా నటించే అవకాశం దక్కింది. ఆ పాత్రలో ఆమె ఒదిగిపోయిన తీరు అప్పట్లో తమిళ సినిమా రంగ విమర్శకుల చేత శబాష్ అనిపించుకుంది. ఆ తర్వాత ఆమె సినిమా వేషాల విషయంలో కొదవన్నది లేకుండా పోయింది. అయితే వయసు మీద పట్టంతో సంపాదించిన సొమ్మును బ్యాంకులో వేసుకుని ఆ వడ్డీ డబ్బుతో ఏమాత్రం కొదవ లేకుండా బతుకుతోంది. ఆమె నలుగురు బిడ్డల్లో ముగ్గురు వారి వారి జీవితాలు వారు గడుపుకుంటున్నారు. అప్పుడప్పుడు అమ్మని పలకరించి వెళ్తూ ఉంటారు. అయితే ఈ నలుగురు బిడ్డల్లో నామకోడి అనే ఓ కొడుకు అల్లరి చిల్లరిగా తిరుగుతూ సంసారాన్ని పాడు చేసుకున్నాడు. ఆ క్రమంలోనే తాగుడుకు బానిసయ్యాడు. అతనితో ఇబ్బందులు పడలేక భార్య బిడ్డల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. దీంతో నామకోడి తన తల్లి కాసమ్మాళ్ళ దగ్గర ఉంటూ కాలం వెళ్లదీస్తున్నాడు. తనకొచ్చే కొద్దిపాటి వడ్డీ డబ్బుతో కాలం వెళ్లదీస్తున్న ఆ తల్లికి ఈ గతి తప్పిన కొడుకు ఆమె పెట్టిన కూడు తింటమే కాదు, తరచూ మద్యం కోసం వేధించడం మొదలుపెట్టాడు. కన్నబిడ్డ కాబట్టి ఏళ్ల తరబడి అతనికింత ఫుడ్ పెడుతున్న ఆ తల్లి తాగుడుకు కూడా డబ్బులిచ్చేందుకు తిరస్కరించింది. గత ఆదివారం కూడా ఇదే విషయంలో తల్లి కొడుకుల మధ్య వివాదం జరిగింది. భార్య వదిలిపెట్టిన తర్వాత 15 ఏళ్ల పాటు తనను గుండెల్లో పెట్టుకుని చూసుకుందన్న విచక్షణ కూడా మర్చిన ఆ కుమారుడు డబ్బులివ్వలేదన్న కోపంతో ఒక్కసారిగా ఆమె మీద ఓ పెద్ద కట్టెతో దాడి చేశాడు. ఆమె తల పగలు కొట్టేశాడు. దాంతో ఆ కన్న తల్లి కుప్పకూలిపోయింది. కొద్ది క్షణాల్లోనే తుది శ్వాస విడిచింది. ఆ తర్వాత ఈ హత్య మీద కేసు నమోదైంది. ఆ నరరూప రాక్షసుడి బతుకు జైలు పాలైంది. అయితే ఓ మంచి నటిగా పేరు తెచ్చుకుని 10 మంది చేత మంచి అనిపించుకుని వృద్ధాప్యంలో కూడా కన్నబిడ్డల మీద ఆధారపడకుండా ఒకరి దగ్గర చెయ్యి చాచకుండా దారి తప్పిన బిడ్డను కూడా అక్కున చేర్చుకుని కడుపుకింత అన్నం పెడుతున్న ఆ మహాతల్లిని ఆ కొడుకు కడతీర్చాడు. అంటే తాగుడు ఎంత దారుణాలకు ప్రేరేపిస్తుందో, తాగుడు ఎంత డేంజరో అన్నది చెప్పకనే చెప్తోంది. ఆ తాగుడే ఎన్ని కాపురాల్లో చిచ్చు పెడుతుందన్నది నిత్యం మన కళ్ళ ముందు నిలుస్తూనే ఉంది.